తెలంగాణలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోకిరిగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌలిగాడు, పాగల్గాడు, దేవాలగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెడ్డల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక కబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా మాకు చేతలకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యగా చేస్తే ప్రాణంతో కలిపి పారెత్తులు, గోదక కలిపి పారెత్తులు ముట్టుకున్నా కొడుకు. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగాలు తెలంగాణ బీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌలిగాడు, పాగల్గాడు, దేవాలగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెడ్డల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక కబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా మాకు చేతలకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యగా చేస్తే ప్రాణంతో కలిపి పారెత్తులు, గోదక కలిపి పారెత్తులు ముట్టుకున్నా కొడుకు. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు